దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి పాపము పోవాలన్నా, ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండాలన్నా, ఆ వ్యక్తి జీవితంలో 3 అనుభవాలు కలిగి ఉండాలి. అవేంటో చూద్దాం. ఒకటి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. అప్పుడు పరిశుద్ధ పరచబడతాడనమాట. మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 7 వచనం. రెండవదిగా వచ్చేసి వాక్యము ద్వారా కడగబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. మరి మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మలో కడగబడాలి. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13 వచనం. ఈ 3 గనక ఒక వ్యక్తి జీవితంలో జరిగినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధపరచబడి దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడగలగటానికి అర్హుడుగా ఉంటాడనమాట. దేవుని యొక్క ఉద్దేశ్యం కూడా ఏంటంటే, నా పిల్లలు, నా సంఘము పరిశుద్ధపరచబడాలి, పవిత్రులుగా ఉండాలి. మరి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు మన పట్ల. ఒక వ్యక్తి పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడు అని చెప్తుంది వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఇట్టి పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. అట్టి కృప ప్రభు మీకు తోడయుండును గాక. ఆమేన్.